వ్యాప్తంగా ట్రయల్ రన్ నిర్వహించింది ఎన్డీఎంఏ. దీనికి సంబంధించి భారతదేశం తన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పౌరులకు తక్షణ రక్షణ నిమిత్తం ఈ నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. 11 గంటల 45 నిమిషాల నుండి ప్రతి సిమ్ సెల్ ఫోన్ సంస్థలు ఈ మెసేజ్ను ప్రతి మొబైల్ ఫోన్కు పంపించి అలర్ట్ చేశారు. ఈ ట్రయల్ రన్ సక్సెస్ఫుల్గా మనందరికీ మెసేజ్ ద్వారా అందింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ను మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, చెప్పండి. భారతదేశంలో ఉగ్రదాడులు పెరిగిన తర్వాత పహల్గామ్ ఉదంతం కావచ్చు, అదేవిధంగా ఆపరేషన్ ఇలాంటి ఉదంతాలు ఏర్పడ్డప్పుడు ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సాంకేతిక పరంగా కొన్ని మార్పులు చేయాలని సూచించింది. దాంట్లో భాగంగానే ఇలాంటి విపత్కర పరిస్థితులు అంటే తుఫాను, భూకంపాలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇలాంటి ఉగ్రదాడులు తదితర ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కానీ ప్రజలందరినీ అప్రమత్తం చేసేందుకు ఒక సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చింది. దీంట్లో భాగంగానే ఇవాళ దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లక్షలాది మందికి ఒకేసారి ఒక అలర్ట్ మెసేజ్తో పాటు బీప్ సౌండ్ కూడా వచ్చే విధంగా ఒక టెస్ట్ రన్ ఇవాళ స్టార్ట్ చేసింది. దీంట్లో ప్రధానంగా సాచెట్ అనేటువంటి సంస్థ ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వెలుగులో ఇవాళ దీంట్లో దీన్ని రూపొందించింది. అంటే దీంట్లో ప్రధానంగా టెలికమ్యూనికేషన్ శాఖ, అదేవిధంగా విపత్తు నిర్వహణ సంస్థ ఈ రెండు కూడా కంబైన్డ్గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. సాచెట్ అనేటువంటి సంస్థ తయారు చేసినటువంటి దీనిలో ప్రధానంగా దేశవ్యాప్తంగా ఒకేసారి లక్షలాది మందికి ఈ అలర్ట్ సౌండ్తో పాటు ఒక మెసేజ్ కూడా వస్తుంది. దీని ద్వారా ఎలాంటి భయాందోళనలు ప్రజలు అంటే పబ్లిక్ పడకూడదు అని చెప్పేసి కూడా నిన్న వాళ్ళు మొత్తం కూడా వివరించారు. దీని ద్వారా ఏంటంటే ఒకవేళ తుఫాన్లు, వరదలు, భూకంపాలు వచ్చినప్పుడు వేల మందికి, లక్షల మందికి ఒకేసారి అలర్ట్ చేసేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా విపత్కర పరిస్థితులు, దేశానికి ముప్పు ఎదుర్కొన్నప్పుడు కూడా వారందరినీ కూడా అలర్ట్ చేసేందుకు కూడా ఇది సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఉగ్రదాడిలో ఉన్న సమయంలో కూడా ఆయా దేశాలు, ఆయా రాష్ట్రాలు, ఆయా ప్రాంతాల్లో ఏదైతే ముప్పు పొంచి ఉందన్నటువంటి ప్రాంతాలతో పాటు ప్రజలు సురక్షితంగా ఉండేందుకు వీలుగా సైరన్లు వినియోగించారు. పోలీసు ఆధ్వర్యంలో ఈ సైరన్ను ప్రయోగించే కార్యక్రమం చెప్పారు. దానికి అనుగుణంగానే దానికి మార్పులు తెస్తున్నాయి. ఈ మొబైల్ సౌండ్లోనే ప్రజలను అలర్ట్ చేసే విధంగానే ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ సాచెట్ సంస్థ ఏదైతే ఈ టెక్నాలజీ రూపొందించిందో దీన్ని ఏ విధంగా పబ్లిక్ చేరుతుందా, లేదా ఒకవేళ పబ్లిక్ ఉన్నటువంటి స్పందన ఏ విధంగా వస్తుందని తెలుసుకోవడానికి మాత్రమే ఇవాళ టెస్ట్ ట్రయల్గా ఇది ఇవాళ స్టార్ట్ చేసినామని చెప్పవచ్చు. దీంట్లో ప్రధానంగా మనం చూసినట్లయితే మీకు లైవ్లో ఇప్పుడు చూపించే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఆ బీప్ సౌండ్ కానీ ఇది టెక్నాలజీ పరంగా ఏముందో అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. మనం ఇప్పుడు వీడియోలో చూడవచ్చు. ఈ విధంగా అందరికి కూడా ఒకేసారి బీప్ సౌండ్లో వచ్చే అలర్ట్ మెసేజ్తో పాటు ఈ సౌండ్ కూడా వస్తుంది. దీంట్లో బీప్ సౌండ్తో పాటు మెసేజ్ కూడా ఇప్పటికే వచ్చిన నేపథ్యంలో పబ్లిక్ ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని చెప్పేసింది. ఇది ఒకేసారి కాసేపటి క్రితమే లక్షలాది మందికి ఇంకా వస్తూనే ఉంది. ఈ సమాచారం ట్రయల్ రన్లో భాగంగా ఇప్పటికే స్టార్ట్ చేసిన నేపథ్యంలో ఈ ట్రయల్ రన్ ఏ విధంగా పనిచేస్తారు ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తా. ఏ విధమైనటువంటి మెసేజ్లు వచ్చాయి, ఏ విధమైనటువంటి బీప్ సౌండ్ వచ్చాయి మొత్తం కూడా ఇప్పుడు మనకి లైవ్లో మనం స్పష్టంగా చూడవచ్చు. ఈ మెసేజ్ కూడా అలర్ట్ చేసేందుకు భాగంగానే ఇది మీకు చూడొచ్చు, లైవ్లో చూడొచ్చు. ఈ విధంగా వచ్చేటువంటి మెసేజ్ కూడా అలర్ట్ మెసేజ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఇంగ్లీష్లో, అదేవిధంగా తెలుగులో కూడా పబ్లిక్ అర్థమయ్యే విధంగా 2 భాషల్లో ఈ మెసేజ్ రూపొందించి అలర్ట్ మెసేజ్ కూడా దేశవ్యాప్తంగా లక్షలాది మంది మొబైల్లకు ఇప్పటికే వచ్చింది, ఇంకా వస్తూనే ఉంది. అంటే ఇది ఏమైనా కేవలం ఒక ట్రయల్ రన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేందర్.